హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు ఫ్రైని ఉడకబెట్టిన గుడ్లతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే గుడ్లు విరిగిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా ట్రాన్స్పరెంట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్లను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లు యాడ్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఎగ్లు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇంతవరకు ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే మసాలాలన్నీ ఎగ్లకు బాగా పడతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై, ఉడకబెట్టిన కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది.
స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.